ఎన్ని షోస్ ఉన్నా కూడా బిగ్ బాస్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 8వ వారం ఎలిమినేషన్ కూడా రసవత్తంగా అయితే సాగాయని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఎలిమినేట్ అయిన బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా వచ్చి మరి వాళ్ళ నామినేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే పూర్తయిన తర్వాత చూసుకుంటే చివర్లో భరణి వచ్చాక హౌస్ మేట్స్ మొత్తం కూడా ఒక్కసారిగా కీకలు వేస్తూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా భరణికి బాగా ఫేవరెట్ అయిన ఇద్దరు పర్సన్స్, ఒకరు దివ్య, ఒకరు తనూజ, వీళ్ళిద్దరు కూడా ఒక్కసారిగా బర్నీ రావడంతో కన్నీరు మున్నీరై ఒకసారిగా అతన్ని హక్ చేసుకోవడం జరిగింది. వచ్చాక నామినేషన్ ప్రక్రియ అయిపోయాక మళ్ళీ బర్నీ బయటికి వెళ్ళిపోయాక కూడా ఇద్దరు కూడా ఏడుస్తూ కన్నీరుతోనే వీడుకోలు పలికిన విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. అయితే ఇదంతా అయిపోయాక ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9లోకి 8వ వారం తరువాత ఇద్దరు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు, ఎలిమినేట్ అయిన వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. దాంట్లో ఇద్దరే భరణి అండ్ శ్రీజ. నిన్న కూడా దీనికి సంబంధించి మనం అన్ని వివరాలు కూడా చెప్పడం జరిగింది. వివరాలకి సంబంధించి కూడా లోపలికి వెళ్ళాక ఇద్దరు కూడా అంటే శ్రీజ అండ్ అలానే భరణి వీళ్ళిద్దరిలో ఒక్కరు మాత్రమే హౌస్ మేట్స్తో కలిసి బిగ్ బాస్ సీజన్ 9లో చివరి వరకు కూడా ఉంటారు. వాళ్ళిద్దరిలో ఎవరికి అర్హత ఉందో హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక అద్దంలో వారి లోపాలను రాయాలి అంటూ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్ పెట్టిన తర్వాత ఇద్దరికి కూడా వచ్చిన ఓట్స్కి సంబంధించి ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళని మాత్రమే ఇక్కడ ఉంచుతారు. ఆ తర్వాత కొన్ని టాస్కులు కూడా పెడతారు. దాంట్లో ఎవరు విన్ అయితే వాళ్ళని మాత్రమే బిగ్ బాస్ హౌస్లో ఉంచుతారు అంటూ కూడా బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అయితే దీంట్లో భాగంగానే ఒక గేమ్ని కూడా బిగ్ బాస్ అందరికీ ఇవ్వటం జరిగింది. అది ఫిజికల్ టాస్క్ అవ్వటంతో భరణిని అలాగే శ్రీజాని ఇద్దరిని కూడా 2 టీమ్స్గా విడదీసి వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఇద్దరి సపోర్ట్ తీసుకోమని కూడా బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అయితే దాంట్లోనే ఒక లెవెల్లో రోల్ పుల్లింగ్ అనే టాస్క్ కూడా పెట్టారు. దాంట్లో ఎవరైతే ఆ రింగ్స్ని అయితే మనకి ఇక్కడ విజువల్స్లో కూడా కనిపిస్తున్న ఆ రింగ్స్ని ఎవరైతే ఎక్కువగా బిల్డ్ చేస్తారో వాళ్ళే ఈ టాస్క్ విన్ అయినట్టుగా కూడా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు అనే రూల్స్ని కూడా పెట్టారు. కానీ అది చేసినప్పటికీ కూడా ఒక్కసారిగా ఇమాన్యుయల్కి గేమ్లో టాస్క్లో భాగంగా కొంచెం దెబ్బలు తాకటంతో ఇమాన్యుయల్ ప్లేస్లోకి రాము రావటం జరిగింది. రాము వచ్చాక కూడా బజర్ మోగంగానే ఎవరిదైతే బిల్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్ అంటూ కూడా బిగ్ బాస్ చెప్పడం జరిగింది. కానీ ఆ బిగ్ బాస్ ఎప్పుడైతే టాస్క్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా ఆ గేమ్ మొత్తం కూడా హడావిడిగానే సాగిందని చెప్పొచ్చు. దీంట్లో చాలా వరకు కూడా తప్పులు ఉన్నాయి అంటూ కూడా ఒకవైపు అభిమానులు చెప్తూ ఉన్నారని చెప్పొచ్చు. అయితే దీంట్లో భాగంగానే ఒకసారిగా భరణి విన్ అయ్యాడు అంటూ కూడా సుమన్ చెప్పినప్పటికీ మాత్రం శ్రీజ మాత్రం లేదు, ఇదంతా కూడా ఫాల్ గేమ్, మీరు తప్పు ఆడుతున్నారు అంటూ కూడా ఒక్కసారిగా సుమన్ అలాగే భరణి వీళ్ళందరూ కూడా ఏ విధంగా గట్టిగా కీకలు వేస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. శ్రీజ ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిందో అప్పటి నుంచి కూడా హౌస్ మేట్స్లో ఆ గయ్యాలితనం పోయిందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మాధురి ఈక్వల్ టు శ్రీజ ప్లేస్లోకి మాధురి వచ్చింది. అదే పనిగా అందరి మీద కూడా నోరేసుకొని పడిపోతుందనే కామెంట్స్ కూడా మనం చాలా వరకు విన్నాం. అంటే నెక్స్ట్ టైం ఎవరైతే ఎలిమినేట్ అవుతారో అంటే ఇప్పుడు శ్రీజ లోపలికి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా మాధురియే బయటికి వస్తుంది అనేది కూడా నిన్న మనం క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ కూడా హింట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే మరొక కంటెస్టెంట్స్ లోపలికి వచ్చి అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళు లోపలికి వచ్చి నామినేట్ చేశారో వాళ్ళకి కూడా హక్ చేసుకొని అంటే రమ్యాని హక్ చేసుకొని నేను కూడా వచ్చే వారం బయటికి వచ్చేస్తున్నాను అంటూ కూడా హక్ చేసుకొని చెప్పిన ఆ సీన్ కూడా ఇప్పుడు వైరల్గా మారిందని చెప్పొచ్చు. నెక్స్ట్ మాత్రం ఎలిమినేట్ అయ్యేది దువ్వాడ మాధురియా అనేది కూడా మనకి చాలా క్లియర్గా అర్థమైపోయింది. కానీ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత భరణికి కూడా గాయాలయ్యాయి అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. నిన్న కూడా దీనికి సంబంధించి మనం అన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అదే వాస్తవాన్ని కూడా ఇప్పుడు బిగ్ బాస్ చూపించబోతున్నాడు ప్రోమోలో. భరణికి కూడా ఆ టాస్క్లో భాగంగా చెయ్యికి తీవ్రమైన గాయం అవ్వటంతో వెంటనే రాత్రి 3 గంటల సమయంలో అతన్ని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు అంటూ కూడా ప్రోమోలో తెలుస్తుందని చెప్పొచ్చు. మనకు వచ్చిన సమాచారం నిజమైంది అని కూడా నిన్న మనం విన్నాం. నిన్న నేను చెప్పాను, అదే కూడా ఈరోజు ప్రోమోలో కూడా వచ్చింది. కానీ భరణి త్వరగా కోలుకోవాలనేది కూడా అందరూ కూడా భరణి అభిమానులు అలాగే హౌస్ మేట్స్లో ఉన్న ఆయన ప్రత్యేకంగా ఇద్దరు ఒక ఫ్యామిలీ మనం విన్నాం. అదేవిధంగా ఫ్యామిలీలో భరణి లోపలికి వెళ్ళాక ఈ ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి మనకు వద్దు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అంటూ కూడా తనూజాకి దివ్యాకి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి భరణికి ఈ విధంగా గాయం అవ్వటంతో ఒకసారి హౌస్ మేట్స్ అందరూ కూడా
ఒక్కసారిగా డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు. గేమ్ కూడా మధ్యలో ఆగిపోయింది. మరి భరణి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పటి నుంచి శ్రీజ అనే హౌస్మేట్లో కొనసాగుతుంది అనేది కూడా కొన్ని వార్తలు వస్తున్నాయని చెప్పొచ్చు. మరి భరణి ఆరోగ్యం పట్ల మరి మీకేమనిపిస్తుంది? మరి హౌస్మేట్స్లో ఉండే అర్హత అంటే బిగ్ బాస్ సీజన్ 9లో ఉండే అర్హత నిజంగానే శ్రీజాకుందా? మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.